హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఏడాది మొత్తం ఎలా ఉన్నా డిసెంబర్ నెల వచ్చిందంటే ప్రారంభం నుంచే 31st కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇయర్ ఎండింగ్కి సంబంధించిన సెలబ్రేషన్స్, ఎంజాయ్మెంట్ ఒక రేంజ్లో ఉంటాయి కాబట్టి ఆ డేట్కి అంత ప్రాధాన్యం ఉంటుంది. దానితో పాటే కొత్త సంవత్సరం మొదటి రోజు కూడా ఆ సెలబ్రేషన్స్ కంటిన్యూ అవుతుంటాయి. ఈ గోల్డెన్ మూమెంట్స్ని ఎవరి రేంజ్కి తగ్గట్టు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మూవీ స్టార్స్ విషయానికి వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కలా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కనీసం వారం రోజుల ముందు తమకు ఇష్టమైన హాలిడే స్పాట్స్కి చేరుకుంటారు. దాదాపుగా హీరోలంతా ఫ్యామిలీలతోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు విదేశాల్లోనే వాళ్ళు ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా అలాంటి ప్లానింగ్లోనే ఉన్నారు టాలీవుడ్ హీరోలు. అయితే వారిలో ముగ్గురు హీరోలు మాత్రం వాటికి దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ ముగ్గురు హీరోలు ఎవరో తెలుసుకుందాం. సాధారణంగా ప్రభాస్ కొత్త సంవత్సరం వేడుకలను విదేశాల్లోనే జరుపుకుంటూ ఉంటారు. వెకేషన్ కోసం లండన్ వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడే ప్రభాస్ అక్కడ ఏకంగా ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడని, భారీగా అద్దె చెల్లిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈసారి రొటీన్కి భిన్నంగా జపాన్ వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. అయితే అనుకోకుండా ఆ ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇటీవలే షూటింగ్లో ప్రభాస్ గాయపడ్డారు. దాని నుంచి కోలుకుంటున్నప్పటికీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లే అవకాశం మాత్రం లేదు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్కి వెళ్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది మాత్రం కొత్త సంవత్సరం వేడుకలకు బన్నీ దూరంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, మహిళ మరణం కేసులో అల్లు అర్జున్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఆ కారణంగా బన్నీ విదేశాలకు వెళ్లే అవకాశం లేదు. ఇక్కడ కూడా వేడుకలకు దూరంగా ఉంటాడని తెలుస్తోంది. ఎందుకంటే తన సినిమా కారణంగా ఒక కుటుంబం విషాదంలో ఉన్నప్పుడు తాను అలా సెలబ్రేట్ చేసుకోవడం కరెక్ట్ కాదనే భావన అల్లు అర్జున్కి ఉందని తెలుస్తోంది. కాబట్టి ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అల్లు అర్జున్ దూరం అనే చెప్పాలి. రామ్ చరణ్ కూడా ప్రతి ఏడాది కొత్త సంవత్సరం కుటుంబంతో కలిసి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఏడాది చరణ్ ఎక్కడికి కదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే మరో 10 రోజుల్లో తన కొత్త సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ కాబోతుంది. ఇలాంటి టైంలో సినిమా ప్రమోషన్స్ ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి చరణ్ సెలబ్రేషన్స్ అన్ని ఇంట్లోనే జరుగుతాయి. మిగతా హీరోల విషయానికి వస్తే ఎన్టీఆర్ ఇప్పటికే కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్ చేరుకున్నారు. 31st కంటే ముందే అక్కడికి వెళ్లిన ఎన్టీఆర్ లండన్ వీధుల్లో విహరిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ టైంకి అతను ఎక్కడ ఉంటారో తెలియదు. విదేశీ పర్యటనలంటే ఎక్కువ ఇష్టపడే హీరోల్లో మహేష్ పేరునే ప్రధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కాస్త టైం దొరికినా ఫ్యామిలీతో కలిసి ఫారిన్ చేరుకుంటారు మహేష్. ఈ సంవత్సరం తన వెకేషన్కి స్విట్జర్లాండ్ను ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే పిల్లలతో పాటు నమ్రత అక్కడికి చేరుకున్నారు. తర్వాత మహేష్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఇక కొత్త పెళ్లి కొడుకు నాగ చైతన్యకి ఈ న్యూ ఇయర్ చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలిసిందే. భార్య శోభితతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. అయితే ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు అనేది మాత్రం తెలియడం లేదు. ఇక హీరో రాణా తనకెంతో ఇష్టమైన ముంబై చేరుకున్నారు. అక్కడ ఓ ప్రైవేట్ పార్టీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఏది ఏమైనా ఈసారి టాలీవుడ్ స్టార్స్ అందరూ ఏదో ఒక చోట న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కానీ ఆ ముగ్గురు మాత్రం ఈ విషయంలో అన్హ్యాపీ అని చెప్పాలి.